హలో గైస్, సినిమా ప్రేమికులకు ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్స్లో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ రాబోతున్నాయి. అవును, మనం మాట్లాడబోతున్నాం వార్ 2 అలానే కూలీ. మాస్ అండ్ క్లాస్ మీద జరగబోయే ఫేస్ ఆఫ్లో ఎవరు గెలవబోతున్నారు? పదండి దీని గురించి డీటెయిల్గా చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో స్టార్ట్. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం మూవీ బేసిక్స్ స్టార్ పవర్ గురించి. వార్ 2 చూసుకుంటే డైరెక్షన్ వచ్చేసి అయాన్ ముఖర్జీ గారు చేశారు. అయాన్ ముఖర్జీ గారు చేసిన ఈ మూవీ ఇప్పటికన్నా ఎప్పుడే అసలు చేయలేదు. అంటే ఒక పెద్ద బాలీవుడ్ అలానే టాలీవుడ్ హీరోతో ఎప్పుడే కానీ ఇలాంటి మూవీని అయితే చేయలేదన్నమాట. అలానే వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలో ఏంటంటే ఈ మూవీ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చేసేటప్పుడు కూడా చాలా ఎమోషనల్ కూడా అయ్యారనమాట. నెక్స్ట్ వచ్చేస్తే ప్రొడక్షన్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్, రాజ్ ఫిలిమ్స్ నుంచి ఈ ప్రొడక్షన్ అయితే రాబోతుంది. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం హీరోస్. రితిక్ రోషన్ అలానే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇది హిందీ ఫస్ట్ డిబ్యూట్ మూవీ అనమాట. వాళ్ళు ఫస్ట్ టైం ఒక మూవీ హిందీలో తీశారు, అది కూడా రితిక్ రోషన్తో. వాళ్ళు కూడా చాలా వరకు ఇంట్రెస్ట్గా చెప్పారు. నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం బడ్జెట్ గురించి వస్తే 400 కోట్ల రూపాయలు వాళ్ళు ఇండియాలోనే కాస్ట్లీ మూవీలో ఒకటిగా నిలిచారు. నెక్స్ట్ పాన్ ఇండియా రిలీజ్ వచ్చేసి ఐమాక్స్లో ఇది రిలీజ్ అయిపోతుంది, అది కూడా చాలా కాస్ట్లీలో. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం కూలీ మూవీ గురించి. డైరెక్షన్ చూసుకుంటే లోకేష్ కనగరాజ్ గారు ఈ మూవీని అయితే చేశారనమాట. వాళ్ళ ఫస్ట్ టైం అనమాట, వాళ్ళు ముగ్గురు హీరోలతో ఒక మూవీని తయారు చేయడం వాళ్ళకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం హీరో గురించి. హీరోలు కనుక చూసుకుంటే రజనీకాంత్ అలానే అమీర్ ఖాన్, దాంతోపాటు నాగార్జున గారు, ఈ ముగ్గురు ఒకే స్క్రీన్లో కనపరిచేటప్పుడు ఫ్యాన్స్కు మామూలుగా ఉండదు ఎంజాయ్మెంట్. అలానే రజనీకాంత్ గారు వాళ్ళ కెరియర్లో 1989 తర్వాత వచ్చిన ఫస్ట్ ఏ సర్టిఫికేట్ సినిమా అనమాట. ఇది అనమాట మన ఫస్ట్ వార్ 2 అలానే కూలీలో వచ్చిన మూవీ బేసిక్ స్టార్ పవర్స్. నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గురించి మాట్లాడితే వార్ 2 జరిగిన హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 1200 పోలీస్ అలానే డ్రోన్స్ హెవీ సెక్యూరిటీతో ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ 1.26 lakhs టికెట్ సేల్ అయ్యాయి. 1.5 crores కలెక్షన్ కూడా అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ గారు 25 years జర్నీలో ఇది స్పెషల్ మూమెంట్ అని ఇమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ కొంచెం కంట్రవర్సీ జరిగింది. బీ సైలెంట్ వెన్ ఐఆమ్ టాకింగ్ మూమెంట్ సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్తో చాలా వరకు ట్రెండింగ్లో ఉంది. నెక్స్ట్ మనం కూలీ గురించి మాట్లాడితే రజనీకాంత్ గారు తన చైల్డ్హుడ్లో కూలీ జాబ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు, ఎమోషనల్ అయ్యారు. కోస్టార్స్ షాబిన్ సార్ యాక్షన్ని రజనీ ప్రైజ్ చేశారు. అలానే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం శృతి హాసన్ గురించి. రజనీ సార్ ఈజ్ ఏ పవర్ హౌస్ అని చెప్పారు. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం టికెట్ ప్రైజ్ అనమాట. టికెట్ ప్రైజ్ లో కొంచెం కాంట్రవర్సీ జరిగింది. ఏపీ తెలంగాణలో టికెట్ ప్రైజ్ 300 నుంచి 600 వరకు ఇంక్రీజ్ చేద్దామని ట్రై చేశారు, కానీ ఆడియన్స్ కి అది నచ్చలేదు. తెలంగాణ గవర్నమెంట్ కూడా టికెట్ హైకి ఒప్పుకోలేదు, నో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం వార్ ద స్పెషల్. వార్ 2లో మనం మాట్లాడబోతున్నాం పాన్ ఇండియా స్కేల్ హై కౌంటింగ్ యాక్షన్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రితిక్ రోషన్ ఫేస్ ఆఫ్. అలానే కూలీలో మనం చూసుకుంటే మాస్ ఎంటర్టైన్మెంట్, రజనీ స్వాగ్, లోకేష్ స్టైల్ స్క్రీన్ ప్లే. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో నాకు తెలిసినంత మాత్రాన మీకు ఈ రిపోర్ట్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఒక మూవీ గురించే కాదు, చాలా వరకు బిజినెస్ ఐడియాస్ కూడా, ఒక టెక్ వీడియోస్ కూడా, ఎడ్యుకేటెడ్ వీడియోస్ కూడా చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కన్నా మీకు నా ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.